హలో, ఎవరు మాట్లాడేది? నేను జయంతిని. హాయ్ డార్లింగ్. మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇగో నువ్వేం బాధపడకు, మళ్ళీ మనం కలుసుకునే వరకు ఓ 2 ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఊరి నుంచి వస్తావని టెలిగ్రామ్ రాగానే నాకు పిచ్చికిపోయింది తెలుసా? పిచ్చా? ఎందుకు? ఎందుకేమిటి, ఈ ట్రిప్ లో మన పెళ్లి ఖాయం చేస్తానన్నావుగా. పెళ్ళంటే పిచ్చెత్తరం ఎందుకు? సిగ్గుపడాలి గాని. సిగ్గా? మన ఇద్దరి మధ్య సిగ్గెందుకు? ఏ సిగ్గులేదా? సిగ్గుపడితే ఇలా తిరుగుతానా? సరే, సిగ్గులేని ఆడదు ఆడదే కాదు. సిగ్గుపడి ఆడది ప్రేమించదు, ప్రేమించి ఆడది సిగ్గుపడదు. మీకెవరు కావాలి? సిగ్గుపడి ఆడది కావాలా, ప్రేమించి ఆడది కావాలా? సిగ్గుపడుతూ ప్రేమించే ఆడది కావాలి. అయితే వేరే వాళ్ళని చూసుకోండి. ఆగు. పెళ్ళంటే మన ఇద్దరిదే కాదుగా. అటు మీ అన్నయ్య ఉన్నాడు, ఇటు మా చెల్లి ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏమిటి, పెళ్లి కాకుండానే? మీ చెల్లయ్య గారు ఒక అబ్బాయి గారిని ప్రేమిస్తున్నారు. చూడమ్మా, ప్రేమ అనేది మనసుల కలియికే గాని మనిషిని మనిషి బలవంతం చేసేది కాదమ్మా. నీ మనసు ఏమిటో చెప్పు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. అలాగేనండి, మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, నేను మా నాన్నగారితో మాట్లాడలేను. ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడండి. ఓకే. ఏమ్మా, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమంటారు? అది కాదు, మిలిటరీ వాడు కదా, ఎప్పుడు ఏమంటాడు అని. ఏ మిలిటరీ వాడు మనుషులు కారా? కాదని కాదు, వాళ్లకు ప్రేమలు గిలిగింతలు ఉండవు. వాళ్ళేదో రాళ్ళు రప్పలు నువ్వే కదమ్మా అన్నావు. నాన్న, ఆ మాట పట్టు కూర్చున్నారు. యుద్ధం విషయంలో ఆయన ఏం చేస్తారో తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం మేజరే. మేజర్ అంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ముహూర్తం పెట్టించుకోవాలిగా. అవును, నా సైడ్ నుంచి రమ్మంటావా, నీ సైడ్ నుంచి వస్తావా? అమ్మా, నా సైడ్ నుంచి వస్తా. సరే, అతనికి ఇంకా 2 నెలల సెలవు ఉంది. వెళ్లేలోగా ముహూర్తం పెట్టించుకోవాలిగా. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో, హీరో గారండి? ఏమిటి హీరోయిన్ గారు? ఏం లేదు, అచ్చేసి వదిలేసినట్టు పార్కులోను తోటల్లోనూ తిరగడమేనా? పెళ్లి ఏర్పాట్లు ఏదైనా చేస్తారా? పెళ్ళా? ఎవరికి? ఎవరికా? హీరోయిన్ గారికి, హీరో గారికి. ప్రతి సినిమాలోను కథలోను హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం రొటీను, పాచంతకాయ పచ్చడి. కాబట్టి ఈ హీరో గారు వేరే హీరోయిన్ ని చూసుకుంటారు, మాట్లాడే హీరోయిన్ గారు వేరే హీరోని చేసుకోండి. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారేమిటి? ఏం చేస్తానా? ముక్కు కోసేస్తాను. ఎమర్జెన్సీ పిలుపు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సెలవు మీద ఉన్న త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్లు, సైనికులు తక్షణం తమ తమ రెజిమెంట్లకు వచ్చి రిపోర్టు చేసుకోవలసిందిగా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి గత రాత్రి ఒక ప్రత్యేక బులెటిన్ వెలువడింది. ఏమండి, బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏ? వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎవరిని మోసం చేస్తున్నాం? అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానికా, మనల్ని మనం మోసం చేసుకోవటానికా? నో, ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు. అంటే అంటే ప్లీజ్ అండి, మీరే నాతో చెప్పండి. వెళ్ళనేమ్మా, బాబుని వెళ్ళని. అంటే? అవునమ్మా, పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది.
అందిన వార్త. సియాల్కోట ఈశాన్య సరిహద్దులో పోరు తీవ్రంగా సాగుతోంది. మన సేనల ధాటికి తట్టుకోలేక శత్రు సేనలు వెనుకంజ వేశాయి. భారత సేన మద్రాస్ రెజిమెంట్లోని మేజర్ చక్రధర్ అతి వీరోచితంగా పోరాడి 18 శాబర్ జెట్ విమానాలను 30 పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసి వందలాది శత్రు సైనికులను హతమార్చారు. త్రివిధ దళాధిపతులు మేజర్ చక్రధర్ని అభినందించారు. ఎవరో శంకరయ్య గారట, మంచి మహాత్యం ఉన్నవారట. ఆయన దగ్గరికి వెళ్ళొద్దామని. శంకరయ్య గింకరయ్య అవన్నీ ఒట్టి మాట్లాంటి, వాడంతా దొంగ చదువులు. తప్పమ్మా, అలా అనకూడదు. బలేదానివే. ఏమంది ఇలాంటి వాళ్ళు లేరు? రోజు పేపర్లో చూడటం లేదు? లేదమ్మా, ప్రతి వాళ్లలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్లలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అంటాం తప్పమ్మా. మేము వెళ్ళొస్తాం. నువ్వు ఇక్కడికి? ఆ స్వాములు వారు ఏ విభూతో ఇచ్చి నువ్వు తిని బాలనాగమ్మన కుక్కను చేసినట్టు హిమగారిని పెళ్లిని చేసి తీసుకెళ్లిపోతారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. మంచి ఇంగ్లీష్ పిక్చర్ కు టికెట్ బుక్ చేశాను, లవ్ స్టోరీకి. అందుకని మేము వెళదాం. ఆంటీ, మీరు క్షేమంగా వెళ్ళి విభూతితో తిరిగినండి. ఓకే? రండమ్మా, లోపలికి రండి. రండమ్మా, లోపలికి వెళ్ళండి. సమవారు లోపల. అన్నపూర్ణ, అన్నపూర్ణ, పోలీసులను తరుముకొస్తున్నారు. వాళ్ళంతా దేశద్రోహులు, శత్రుడు మనుషులు. అన్యాయంగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. తలపేసి ఏమిటి? సత్యం ఎక్కడ? ఆయన ఎక్కడెందుకుంటారు? యుద్ధంలో ఉన్నారు. కాదు, యుద్ధంలో రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పారిపోయి వచ్చాడు ఇక్కడికి. కనిపించగానే కాల్చిపారేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. ఎక్కడ కనిపించలేదు సార్. నిజం చెప్పు, సత్యాన్ని ఎక్కడ తెచ్చావు? నాకు తెలియదు. నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు. నాకు తెలియదు. సరే, అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మాకు అప్పచెప్పు.